హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్టిచ్చింగ్ వీడియో అండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం కట్ చేసుకునేవి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇవి రివర్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా నీట్గా సెట్ చేసుకొని వేసుకోవాలండి, అటు ఇటు జరగకుండా. ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు టక్స్ ఇచ్చుకోండి. ఇలా రివర్స్ తీసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. స్టిఫ్గా ఉంటుంది మనకి అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా సైడ్స్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఫినిషింగ్ నీట్గా ఉంటే మనకు క్లాత్ అయితే జరగకుండా ఉంటుంది. ఇలా సైడ్స్ క్లాత్ కట్ చేసుకోవాలండి. కింద లైనింగ్ అండ్ కిందికి కరెక్ట్గా పెట్టుకోవాలి. పైకి రాంగ్గా పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకునేవి స్టిచ్ వేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా చూసుకుంటూ వేసుకోవాలండి, కదలకుండా. ఇలా మీరు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఫస్ట్ లానే సైడ్స్ కట్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. మిగిలిన క్లాత్ ఉంది కదండి, అది 1455. దాన్ని ఇలా కుచ్చులుగా పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకుంటున్నా నేను. ఇలా సెట్టింగ్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా ఒక్కొక్క పిన్ తీసేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అండ్ మన క్లాత్ ఎటు జరగకుండా కూడా ఉంటుంది పిన్స్ పెట్టుకోవడం వల్ల. ఇలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి పిన్స్ తీసేసి. ఇప్పుడు పైకి ఉన్న క్లాత్ని ఇటు కిందికి డౌన్కి వేసుకొని ఇటు సైడ్ కుచ్చులు పెట్టుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ పిన్స్ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ ఉంటుందని మళ్ళీ నేను పిన్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్నానండి తీసుకుంటూ. ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి పిన్స్ తీసుకుంటూ. ఇంతే అండి. ఇప్పుడు ఇది ఇంతే ఉంచుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి స్టిచ్ లాస్ట్కి. టూ సైడ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకోవచ్చండి. స్టిచ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవాలి.
చిన్న చిన్న మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు కుచ్చులు. నేను ఫస్ట్ 2 ఫోల్డ్స్ ఉండే కదా అవి జాయిన్ చేసుకుంటున్నా. ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ తీసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోండి. ఇప్పుడు కుచ్చులు జాయిన్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అండ్ ఇప్పుడు లైనింగ్ అండి, మీరు డైరెక్ట్ జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ కుచ్చులు పెట్టేసుకొని తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. చూడండి ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకో సైడ్ జాయింట్ చేసుకోలేం కదా, అది 2 ఇంచెస్ తీసుకొని మళ్ళీ సైడ్ జాయింట్ వేసుకోవాలండి. అండ్ ఇవి కుచ్చులు పెట్టుకున్నాం కదా అవి జాయింట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ తర్వాత లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. మనకు ఏదైనా పోగులున్నా బయటకు రాకుంటుండే. ఫినిషింగ్ ఆల్సో నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అంతే వేసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి కొంచెం సైడ్కి. అంతే అండి, రెడీ. ఎంతో ఈజీగా మీరు కిందికి గేరాకి పీకో అన్న వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.